హలో అండ్ వెల్కమ్ టు ఫేషియోస్ క్లినిక్. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ అండ్ ఫేషియల్ కాస్మెటిక్ సర్జన్. ఈరోజు దవడ ఫ్రాక్చర్ కానీ ఏదైనా ఫేస్లో ఉన్న ఏ ఎముక ఫ్రాక్చర్ అయినా కూడా వీటిని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు దాంట్లో మనకి ఒక రెండు చాయిసెస్ ఉంటాయి. ఒక చాయిస్ వచ్చేసి సర్జరీ చేసుకోవాలి, ఇంకోటి సర్జరీ లేకుండానే ఆ ఫ్రాక్చర్ని మనము కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ సర్జరీ లేకుండా మనము దీన్ని ఎలా కరెక్షన్ చేసుకోగలుగుతాము అంటే, ఒకవేళ ఆ ఎముక విరిగి అక్కడే కదలకుండా ఉండి ఉంటే దాన్ని మనము సర్జరీ చేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దాని చుట్టుపక్కన ఆ మూమెంట్ అనేది మనం కంట్రోల్ చేసేస్తే అప్పుడు అది అదే పొజిషన్లో జాయింట్ అయిపోతుంది. సో దీంట్లో మనకి సర్జరీ అవసరం ఉండదు. రెండోది, చాలా మటుకు మనకి ఈ దవడలు ఫ్రాక్చర్ అయినప్పుడు కదిలిపోతాయి. ఆ కదిలినప్పుడు అది వేరే పొజిషన్లో వెళ్ళి ఆగిపోతాయి. సో ఆ పొజిషన్ని మనం మార్చాలి. ఆ పొజిషన్ని మళ్ళీ రివర్స్ తీసుకుని రావాలి. ఏదైతే ఒరిజినల్ పొజిషన్లో ఉంది దాంట్లో పెట్టి దాని తర్వాత దాంట్లో ప్లేట్ కానీ స్క్రూస్ కానీ వైర్ కానీ ఏది అవసరం పడితే అది పెట్టి దాన్ని చేస్తాం. ఇది సర్జరీలో చేస్తాం అన్నమాట. ఈ సర్జరీలో చేస్తేనే మనకి కరెక్ట్గా అది అలైన్మెంట్ అనేది ఉంటుంది. దాంతో ఏదైతే యాక్సిడెంట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవుతాయి. అంటే నోరు తెరవలేకపోవటము, నోరు క్లోజ్ చేయలేకపోవటము, లేకపోతే పెయిన్, ఇటువంటి అన్ని ఆ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయొచ్చు. సో దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.